పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు వాళ్ళు. మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో వేల మంది, ముంబైలో వేల మంది, హైదరాబాద్లో వేల మంది, నాసిక్లో వేల మంది, పూనాలో వేల మంది బయటికి వచ్చినారంటే కేవలం ఒక పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. 12 ఏళ్లుగా ఇంతకుముందు మాట్లాడిన పిల్లల మాటలు మీరు విన్నారు. 12 ఏళ్లుగా మతం పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ మతం పేరు మీద రాజకీయం చేస్తూ మీరు ఏ రకంగా తప్పించుకుంటున్నారో, ఏ రకంగా అసలు పని చేయకుండా ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఇలా వాళ్ళకి అర్థమైంది. మీరే కదా చెప్తిరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తివి. 12 ఏళ్ళ మరి ఇప్పటికి 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా 24 కోట్ల ఉద్యోగాలు? అందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం లీక్ అయి మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఎంత బాగన్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, గిదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇవాళ అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయినరు, కానీ మేము మీ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే దేశంలో మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు లాఠీలతోని ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుళ్ళబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు. ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం.